ఆటలన్నాక గెలుపోటములు సహజం. కానీ కొన్ని ఓటములు చరిత్రను తిరగరాస్తే, కొన్ని గెలుపులు భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తాయి. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఈస్ట్ రూథర్ఫోర్డ్లో ఉన్న మెట్లైఫ్ స్టేడియం సాక్షిగా జరిగింది కేవలం ఒక ఫుట్బాల్ మ్యాచ్ మాత్రమే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్బాల్ క్రీడాభిమానుల గుండె చప్పుళ్ళు ఒకేసారి ఆగి మళ్లీ లేచిన ఒక అద్భుత దృశ్య కావ్యం. 2026 ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అందరికీ మంచి కిక్నిచ్చింది. ఒకవైపు వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి తన కలల్ని సాకారం చేసుకోవాలని భావించిన లియోనెల్ మెస్సీ నేతృత్వంలో అర్జెంటీనా జట్టు, మరోవైపు ఆ జట్టుకి కోలుకోలేని షాక్ ఇవ్వాలని కసితో దూసుకువచ్చిన స్పెయిన్ ఆటగాళ్లు. ఆట ఆరంభం నుంచి బంతిని తమ కంట్రోల్లో పెట్టుకుని అర్జెంటీనా డిఫెన్స్పై స్పెయిన్ నిరంతర దాడులు చేస్తూనే ఉంది. కానీ 90 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో టెన్షన్ ఊహించని స్థాయికి చేరుకుంది. స్కోర్ బోర్డ్ 0-0. సరిగ్గా ఈ సమయంలోనే ఎవరు ఊహించని విధంగా సబ్స్టిట్యూట్గా గ్రౌండ్లోకి అడుగుపెట్టిన ఒక యువ ఆటగాడు మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు. అసలు సిసలైన హీరోగా మారి స్పెయిన్ జట్టుకి చిరస్మరణీయమైన వరల్డ్ కప్ టైటిల్ను అందించాడు. ఆ సంచలన విజయం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళితే, మ్యాచ్ నిర్ణీత సమయం డ్రాగా ముగియటంతో రిజల్ట్ కోసం ఎక్స్ట్రా టైంని కేటాయించారు. ఎక్స్ట్రా టైం ఫస్ట్ హాఫ్లో కూడా గోల్ రాలేదు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన కేవలం 37 సెకండ్ల వ్యవధిలో, అంటే 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఫెరాన్ టోరెస్ ఒక అద్భుతమైన గోల్ కొట్టి చరిత్రను సృష్టించాడు. పెడ్రో పోరో కొట్టిన ఒక డీప్ క్రాస్ను నికో విలియమ్స్ చాలా తెలివిగా పెనాల్టీ ఏరియా వైపుకు హెడర్ చేశాడు. సరిగ్గా అదే టైంకి బంతి గమనాన్ని అంచనా వేస్తూ పరిగెత్తుకు వచ్చిన ఫెరాన్ టోరెస్ ఎడమ కాలితో బంతిని బలంగా గోల్ పోస్ట్ పై భాగంలోకి తన్నాడు. అప్పటి వరకు స్పెయిన్ కొట్టిన ఎన్నో డేంజరస్ షాట్స్ ని అడ్డుకుంటూ వచ్చిన అర్జెంటీనా స్టార్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ఈ దెబ్బకి పూర్తిగా చేతులెత్తేయాల్సి వచ్చింది. చిత్రం ఏంటంటే, ఈ ఫైనల్ మ్యాచ్కి ముందు ఫెరాన్ టోరెస్ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ టోర్నీ అంతటా అతడు చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. వచ్చిన మంచి అవకాశాలు వృధా చేస్తున్నాడని సోషల్ మీడియాలో అతనిపై ట్రోలింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్లో అతను చేసిన ఒక గోల్ను VAR రివ్యూ ద్వారా క్యాన్సిల్ చేయడంతో అతనిపై మరింత ఒత్తిడి పెరిగింది. అయితే ఎవరైతే తనను ట్రోల్ చేశారో వారందరికీ ఫైనల్ మ్యాచ్లో గోల్ కొట్టి సరైన సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న టోరెస్ డెస్టినీ గురించి మాట్లాడుతూ, అర్హత ఉన్నవారికి దేవుడెప్పుడూ న్యాయం చేస్తాడన్నాడు. ఎంత నిజం కదా. ప్రస్తుతం బార్సిలోనా క్లబ్ తరఫున ఆడుతున్న 26 ఏళ్ల ఫెరాన్ టోరెస్ గత సీజన్లో 49 మ్యాచ్లాడి 21 గోల్స్ నమోదు చేశాడు. ఆ క్లబ్ డొమెస్టిక్ ట్రబుల్ గెలవటంలో కీలక పాత్రను పోషించినా కూడా అతనిపై ఎప్పుడూ ఏదో ఒక విమర్శ వస్తూనే ఉండేది. రాబర్ట్ లెవాండోవ్స్కీ క్లబ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఫెరాన్ టోరెస్ను మెయిన్ స్ట్రైకర్గా చూడకుండా బార్సిలోనా వేరే ఆటగాళ్ల కోసం వెతకటం అతడి కెరీర్పై ప్రెషర్ని పెంచింది. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ విన్నింగ్ గోల్తో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. టోరెస్ కొట్టిన ఈ సింగిల్ గోల్ వల్ల స్పెయిన్ దేశం పురుషులు, మహిళల వరల్డ్ కప్ టైటిల్స్ను సొంతం చేసుకున్న ఏకైక దేశంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని చూపించింది. అర్జెంటీనా ఆటగాళ్లు కనీసం ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్ వైపుకు కొట్టలేకపోగా స్పెయిన్ మాత్రం ఏకంగా 15 షాట్లతో ప్రత్యర్థిని వణికించేసింది. అలాగే స్పెయిన్కి 9 కార్నర్లు రాగా అర్జెంటీనాకు కేవలం 1 కార్నర్ మాత్రమే దక్కింది. బలమైన జట్టైన అర్జెంటీనా తన ప్రపంచ కప్ టైటిల్ను నిలబెట్టుకోవటంలో విఫలం అవ్వటానికి, స్పెయిన్ చేతిలో ఓటమి పాలవటానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మెస్సీ పైనే అతిగా ఆధారపడటం అర్జెంటీనా కొంప ముంచింది. ఈ ఫైనల్ మ్యాచ్కి ముందు వరకు 8 గోల్స్ 4 అసిస్టులతో సంచలన ఫామ్లో ఉన్న అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని స్పెయిన్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా కట్టడి చేశారు. మ్యాచ్ తొలి 15 నిమిషాల్లో మెస్సీ బంతిని కేవలం ఒక్కసారి తాకగలిగాడు అంటే స్పెయిన్ వ్యూహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో మెస్సీ ఎక్స్పెక్టెడ్ గోల్స్ నమోదు కేవలం 0.04 కాగా అతడు జట్టు సహచరులకు ఒక్క కీ పాస్ కూడా ఇవ్వలేకపోయాడు. మెస్సీ విఫలం అవడంతో అర్జెంటీనా అటాకింగ్ పూర్తిగా స్తంభించిపోయింది. మిడ్ఫీల్డ్పై స్పెయిన్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
టోర్నమెంట్ అంతటా సాగినట్లే ఫైనల్లోనూ స్పెయిన్ మిడ్ఫీల్డ్ విభాగం అద్భుతంగా ఆడింది. అర్జెంటీనాకు బంతిని కంట్రోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా నిరంతరం ఒత్తిడిని పెంచారు. బంతిని శరవేగంగా పాస్ చేయటమే కాకుండా ప్రత్యర్థుల వద్ద నుంచి బంతిని తిరిగి దక్కించుకోవటంలో స్పెయిన్ మిడ్ఫీల్డర్లు చూపిన ప్రతిభ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఇంతటి ఒత్తిడిలోనూ నిలబడిన అర్జెంటీనాకు సెకండ్ హాఫ్ స్టాపేజ్ టైంలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. స్పెయిన్ డిఫెండర్ పౌ కుబార్సీపై కావాలనే ఫౌల్ చేసినందుకు అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెస్కు రిఫరీ రెండో ఎల్లో కార్డ్ అంటే రెడ్ కార్డ్ ఇచ్చి గ్రౌండ్ నుంచి బయటకు పంపేశాడు. దీనివల్ల 10 మంది ఆటగాళ్లతోనే ఎక్స్ట్రా టైం ఆడాల్సి రావటం అర్జెంటీనా అవకాశాలని దెబ్బతీసింది. టోర్నీ మొత్తంలో కేవలం ఒకే ఒక్క గోల్ ఇచ్చిన బలమైన స్పెయిన్ డిఫెన్స్ను 10 మంది ఆటగాళ్లతో ఛేదించడం అర్జెంటీనాకు సాధ్యపడలేదు. ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ఈ ఒక్క ప్లేయర్ అదనపు ప్రయోజనాన్ని వాడుకొని ఫెర్రాన్ టోరెస్ ద్వారా విజేత గోల్ను సాధించింది. మార్టినెజ్ గాయం. ఈ టోర్నీలో క్రిస్టియన్ రోమెరో, లిసాండ్రో మార్టినెజ్ల డిఫెన్స్ జోడీ అర్జెంటీనాకు కొండంత బలాన్నిచ్చింది. అయితే ఫైనల్ మ్యాచ్ హాఫ్ టైం ముందు లిసాండ్రో మార్టినెజ్ గాయపడటంతో కోచ్ స్కాలోని అతని స్థానంలో 38 ఏళ్ల సీనియర్ డిఫెండర్ నికోలస్ ఒటోమెండీని దించాల్సి వచ్చింది. అంతకుముందు టోర్నీలో ఒక్కసారి ఆడిన ఒటోమెండీ రాకతో అర్జెంటీనా రక్షణ శ్రేణిలో సమతుల్యత అనేది లోపించినట్లుగా మారిపోయింది. నామమాత్రంగా అర్జెంటీనా అటాకింగ్ ఫైనల్ మ్యాచ్కు ముందు వరకు టోర్నీలోనే అత్యధికంగా 19 గోల్స్ చేసిన జట్టుగా అర్జెంటీనాకు ఘనమైన రికార్డు ఉంది. కానీ స్పెయిన్తో జరిగిన ఫైనల్లో నిర్ణీత 90 నిమిషాల సమయంలో అర్జెంటీనా గోల్ పోస్ట్ లక్ష్యంగా ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. మొత్తం 120 నిమిషాల్లో అర్జెంటీనా కొట్టిన షాట్స్ కేవలం 2 మాత్రమే కాగా స్పెయిన్ ఏకంగా 15 షాట్స్ కొట్టింది. ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు తన ఆట తీరుతో అలరించిన దిగ్గజం లియోనెల్ మెస్సీకి తన ఆఖరి వరల్డ్ కప్ పైన నిరాశతో ముగుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అర్జెంటీనా 1-0 తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమిని తట్టుకోలేక 39 ఏళ్ల మెస్సీ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. మెస్సీ మైదానంలో కంటతడి పెట్టడం ప్రపంచ క్రీడాభిమానుల హృదయాలను కలిచివేసింది. బాధలో ఉన్న మెస్సీని ఉద్దేశించి అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ ఏఎఫ్ఏ అత్యంత భావోద్వేగభరిత సందేశాన్ని విడుదల చేసింది. కెప్టెన్ కళ్లల్లో నుంచి వచ్చిన టీయర్స్ తమ కన్నీళ్లతో సమానమని తమ నాయకుడికి మద్దతుగా నిలిచింది. తన సహచర ఆటగాళ్లు రన్నరప్ మెడల్స్ అందుకుంటున్న సమయంలో మెస్సీ తన ఆవేదనను దాచుకోలేక కంటతడి పెట్టుకుంటూ కనిపించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏఎఫ్ఏ ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. అయితే ఫైనల్ విజయం ముగిసిన వెంటనే మైదానంలో ఫుట్బాల్ చరిత్రలో నిలిచిపోయే ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ ఫుట్బాల్లో దిగ్గజం లియోనెల్ మెస్సీ స్పెయిన్ యువ సంచలనం లామిస్ యమాల్ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. 2007లో యునిసెఫ్ చారిటీ ఫోటోషూట్లో పసిపాపగా ఉన్న యమల్ను మెస్సీ ఎత్తుకున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే యమల్ తన 19వ ఏట ప్రపంచ కప్ విజేతగా నిలవటం, మెస్సీ అతనికి శుభాకాంక్షలు తెలపటం ఒక అద్భుతం. 2026 ఫీఫా ప్రపంచ కప్కు ఘన ముగింపు లభించింది. ఈ విజయంతో స్పెయిన్కు ప్రపంచ ఫుట్బాల్లో అత్యున్నత గౌరవంతో పాటు భారీ ఆర్థిక లాభం కూడా దక్కింది. ఫీఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫెంటినో నేతృత్వంలో ఫీఫా కౌన్సిల్ 2025 డిసెంబర్లో ప్రకటించిన వివరాల ప్రకారం 2026 ప్రపంచ కప్ కోసం మొత్తం $655 మిలియన్ ప్రైజ్ ఫండ్ను కేటాయించింది. భారత్ కరెన్సీలో ఇది దాదాపు 5,630 కోట్ల రూపాయలకి సమానం. 2022 ప్రపంచ కప్తో పోలిస్తే ఇది దాదాపు 50% అధికం. అంతేకాకుండా టోర్నమెంట్కు అర్హత సాధించిన ప్రతి జట్టుకి సిద్ధత ఖర్చుల కోసం అదనంగా $1.5 మిలియన్ సుమారు 13 కోట్లకు పైగా ప్రతి జట్టుకు ముందుగానే లభించింది. ఫీఫా ప్రకటించిన వివరాల ప్రకారం విజేతగా నిలిచిన స్పెయిన్కి $50 మిలియన్ లభించనున్నాయి. భారత కరెన్సీలో ఇది సుమారు 430 కోట్ల రూపాయలతో సమానం. పురుషుల ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో విజేతకు లభించిన అత్యధిక ప్రైజ్ మనీ ఇదే కావటం విశేషం. ఇక అర్జెంటీనాకు కూడా భారీ మొత్తమే దక్కింది. రన్నరప్గా నిలిచిన ఆ జట్టుకు $33 మిలియన్ దక్కనున్నాయి. భారత కరెన్సీలో ఇది సుమారు 284 కోట్ల రూపాయలకు సమానం. 2022 ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచిన ఫ్రాన్స్ పొందిన మొత్తంతో పోలిస్తే ఇది మరింత ఎక్కువ. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్కు $29 మిలియన్ అంటే సుమారు 249 కోట్ల రూపాయలు.
ఇక 4వ స్థానంలో నిలిచిన ఫ్రాన్స్కు $27 మిలియన్ అంటే సుమారు 232 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. ప్రైజ్ మనీ వివరాలను ఒకసారి చూద్దాం. విజేత స్పెయిన్ $50 మిలియన్ అంటే 430 కోట్లు. ఇక రన్నరప్ అర్జెంటీనా $33 మిలియన్ అంటే 284 కోట్లు. 3వ స్థానం ఇంగ్లాండ్ $29 మిలియన్ అంటే 249 కోట్లు. 4వ స్థానం ఫ్రాన్స్ $27 మిలియన్ అంటే 232 కోట్లు. ఇక క్వార్టర్ ఫైనల్స్లో 5-8 స్థానాల్లో ఉన్న ఒక్కో జట్టుకు $19 మిలియన్ అంటే 163 కోట్లు. రౌండ్ ఆఫ్ 16 అంటే 9 నుంచి 16 స్థానాల్లో ఉన్న ఒక్కో జట్టుకి $15 మిలియన్ అంటే 129 కోట్లు. ఇక 17 నుంచి 32 స్థానాల మధ్య ఒక్కో జట్టుకి $11 మిలియన్ అంటే 95 కోట్లు. 33 నుంచి 48 స్థానాలకి ఒక్కో జట్టుకి $9 మిలియన్ అంటే 77 కోట్లు. చివరగా టోర్నమెంట్లో వ్యక్తిగత అవార్డుల విభాగంలో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబపే మెరిశాడు. మొత్తం 10 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతడు 4 అసిస్టులు కూడా నమోదు చేశాడు. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ 8 గోల్స్ 4 అసిస్టులతో 2వ స్థానంలో నిలిచాడు. ఈ ప్రపంచ కప్తో ఎంబపే తన కెరీర్ వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను 22కు పెంచుకున్నాడు. దీంతో 21వ వరల్డ్ కప్ గోల్స్లో ఉన్న మెస్సీ రికార్డును అధిగమించిన ఆటగాడిగా అతను నిలిచాడు. గెలుపు వెనుక శ్రమ ఉంటుంది, ఓటమి వెనుక కన్నీళ్లు ఉంటాయి. కానీ క్రీడా స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.